ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన బిడ్డను డాక్టర్గా, ఐఏఎస్గా, శాస్త్రవేత్తగా లేదా గొప్ప వ్యక్తిగా చూడాలని కలలు కంటూ ఉంటుంది. కానీ చాలామంది తల్లులు ఒక విషయం మర్చిపోతారు. పిల్లలు పుట్టుకతో గొప్పవారు కారు. తల్లి పెంపకమే వారిని గొప్పగా మారుస్తుంది. ఒక తల్లి చేసే చిన్న తప్పు ఒక బిడ్డ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక తల్లి చేసే చిన్న మంచి అలవాటు ఆ బిడ్డను ప్రపంచం గుర్తించే వ్యక్తిగా నిలబెడుతుంది. అందుకే ఈరోజు ప్రతి తల్లి తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే ఒక్క విషయాన్నైనా మీ జీవితంలో పాటిస్తే మీ పిల్లల భవిష్యత్తు నిజంగానే మారే అవకాశం ఉంటుంది. నెంబర్ 1, ప్రేమను ఇవ్వండి కానీ గారాబం కాదు. చాలామంది తల్లులు నా బిడ్డ ఏడవకూడదు అని అనుకుంటారు. అడిగిన ప్రతి వస్తువుని కొనిస్తారు. బొమ్మ కావాలన్నా, మొబైల్ కావాలన్నా, చాక్లెట్ కావాలన్నా వెంటనే ఇచ్చేస్తారు. కానీ అలా పెరిగిన పిల్లలు నాకు కావాలి అంటే వెంటనే రావాలి అనే స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. జీవితంలో ప్రతిదీ వెంటనే దొరకదు. ఓటమి కూడా వస్తుంది, నిరాశ కూడా వస్తుంది, కష్టాలు కూడా వస్తాయి. అప్పుడు అలాంటి పిల్లలు తట్టుకోలేరు. నిజమైన ప్రేమ అంటే ప్రతి కోరిక తీర్చడం కాదు, ఏది అవసరమో, ఏది అవసరం కాదో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం. వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. నెంబర్ 2, మీ పిల్లలతో రోజు కనీసం 30 నిమిషాలు మాట్లాడండి. ఈరోజు చాలా ఇళ్లల్లో ఒకే సమస్య ఉంది. అమ్మ వంటగదిలో, నాన్న ఉద్యోగంలో, పిల్లలు మాత్రం మొబైల్లో. ఒకే ఇంట్లో ఉన్నా మనసులు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. పిల్లలకు ఖరీదైన బొమ్మలు అవసరం లేదు. వారికి కావాల్సింది అమ్మ సమయం. రోజుకు అరగంట. వాళ్ళు స్కూల్లో ఏమి నేర్చుకుంటున్నారు? ఎవరితో ఆడుకుంటున్నారు? ఏమైనా బాధ ఉందా? ఏమైనా సంతోషం ఉందా అని అడగండి. మీరు వినే ఆ అరగంటే వారి జీవితంలో పెద్ద బలంగా మారుతుంది. నెంబర్ 3, మీరు ఎలా ఉంటే మీ పిల్లలు కూడా అలానే మారుతారు. పిల్లలు మన మాటల కంటే మన పనులను ఎక్కువగా అనుసరిస్తారు. మీరు అబద్ధం చెప్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మీరు పెద్దలను గౌరవిస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. మీరు పుస్తకాలు చదివితే వాళ్ళు కూడా చదవాలని అనుకుంటారు. అందుకే ముందు మనం మారాలి, తరువాత పిల్లలు మారాలని ఆశించాలి. ఇవి మొదటి 3 అమూల్యమైన విషయాలు మాత్రమే. ఇంకా మిగిలిన 7 విషయాలు ఇంకా ముఖ్యమైనవి. అందులో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచాలి, క్రమశిక్షణను ఎలా నేర్పించాలి, చదువుపై ఆసక్తి ఎలా కలిగించాలి, దేవుడిపై భక్తి, మంచి సంస్కారం ఎలా అలవాటు చేయాలి అనే విషయాలను తదుపరి భాగంలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి తల్లికి ఒక వినతి. మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి డబ్బు కాదు, మంచి పెంపకం. పిల్లలకు ప్రేమ ఇవ్వడం, సమయం కేటాయించడం, తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండడం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఒక పిల్లవాడి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే మరో 4 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ పాయింట్లు వినేటప్పుడు నేను ఇలా చేస్తున్నానా అని ప్రతి తల్లి తన్ను తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది వారి అదృష్టంతో కాదు, వారికి లభించిన పెంపకంతో నిర్ణయించబడుతుంది. నెంబర్ 4, తప్పు చేస్తే తిట్టకండి, తప్పును అర్థమయ్యేలా చెప్పండి. ఒక చిన్న పిల్లవాడు గ్లాస్ పగలగొట్టాడనుకోండి, చాలామంది తల్లులు నీ వల్లే ఇలా జరిగింది, నీకు అసలు బుద్ధి లేదా అంటూ కోపంగా అరుస్తారు. ఆ క్షణంలో పిల్లవాడు గ్లాస్ పగిలిందని బాధపడడు, అమ్మ నన్ను ప్రేమించడం లేదేమో అనే భయం అతని మనసులో మొదలవుతుంది. తప్పు చేసినప్పుడు శిక్షించడం కంటే తప్పు ఎందుకు జరిగిందో అర్థమయ్యేలా చెప్పడం చాలా గొప్ప విద్య. ఎందుకంటే భయంతో మారిన పిల్లవాడు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తాడు. కానీ అర్థం చేసుకొని మారిన పిల్లవాడు జీవితాంతం ఆ తప్పు మళ్ళీ చేయడు. నెంబర్ 5, పిల్లలను ఇతరులతో పోల్చకండి. ఇది ఈ రోజుల్లో చాలా పెద్ద తప్పు. పక్కింటి అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, నీ ఫ్రెండ్ ఇంత బాగా చదువుతున్నాడు, నీ అక్క చూడు, ఇలాంటి మాటలు పిల్లల మనసును నెమ్మదిగా విరక్కొడతాయి. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. ఒకరికి చదువు బాగా వస్తుంది, మరొకరికి పాట, ఇంకొకరికి చిత్రలేఖనం, మరొకరికి ఆటలు. చేపను చెట్టెక్కమంటే అది జీవితాంతం తనను తాను పనికిరానిదిగా భావిస్తుంది. అలాగే ప్రతి పిల్లవాడిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించే మొదటి వ్యక్తి తన తల్లే కావాలి. కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువను నేర్పించండి. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనిస్తే డబ్బు విలువ ఎప్పటికీ అర్థం కాదు. వారికి అప్పుడప్పుడు ఇలా చెప్పండి, ఇది కొనాలంటే ఎంత సమయం పడుతుంది, దీనికోసం మనం ఎంత కష్టపడాలి అని. డబ్బు చెట్లకు కాయదని, చెమటోడ్చి సంపాదించాల్సిందేనని చిన్నప్పటి నుంచే నేర్పించండి. అలా పెరిగిన పిల్లలు తరువాత జీవితంలో డబ్బును వృధా చేయరు. నెంబర్ 7, ప్రార్థన, కృతజ్ఞత, సంస్కారం నేర్పండి. ప్రతి ఉదయం లేదా రాత్రి
2 నిమిషాలైనా సరే దేవునికి నమస్కారం చేయడం అలవాటు చేయండి. అది కేవలం భక్తి కోసమే మాత్రమే కాదు, వినయం కోసం, కృతజ్ఞత కోసం. మనకున్న దానికి దేవునికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకున్న పిల్లలు జీవితంలో అసూయను తగ్గించుకుంటారు, మనశ్శాంతిని పొందుతారు. పెద్దలను గౌరవించడం, ధన్యవాదాలు చెప్పడం, క్షమించండి అనడం ఇవన్నీ చిన్న సంస్కారాలే. కానీ ఈ చిన్న అలవాట్లే వారిని గొప్ప మనుషుల్లా తయారు చేస్తాయి. ఇప్పటి వరకు మొత్తం 7 అమూల్యమైన విషయాలను తెలుసుకున్నాం. ఇంకా చివరి 3 విషయాలు: పిల్లల ఆత్మవిశ్వాసం, మొబైల్ అలవాటును ఎలా నియంత్రించాలి, మరియు ప్రతి తల్లి తన పిల్లలకు ప్రతిరోజు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏమిటి అనే అత్యంత ముఖ్యమైన విషయాలను 8, 9, 10లో తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేది ఖరీదైన పాఠశాల కాదు, మంచి తల్లి ఇచ్చే మంచి పెంపకం. ఇప్పటి వరకు ఒక తల్లి తన పిల్లలను ఎలా పెంచాలో 7 ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చివరి 3 విషయాలు ఒక పిల్లవాడి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే శక్తి కలవి. ఈ 3 అలవాట్లు ఉంటే పిల్లలు కేవలం చదువులోనే కాదు, జీవితంలో కూడా విజేతలుగా నిలుస్తారు. నెంబర్ 8, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. ఒక చిన్నారి మొదటిసారి నడవడానికి ప్రయత్నిస్తాడు. ఒక అడుగు వేస్తాడు, పడిపోతాడు, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఆ సమయంలో తల్లి "నువ్వు నడవలేవు, కూర్చో" అని చెప్తే ఆ బిడ్డ మళ్ళీ ప్రయత్నించడు. కానీ "పర్లేదు బంగారం, మళ్ళీ ప్రయత్నించు, నువ్వు చేయగలవు" అని ప్రోత్సహిస్తే కొన్ని రోజుల్లోనే పరుగులు తీస్తాడు. జీవితం కూడా అంతే. పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చినా, పోటీలో ఓడిపోయినా వెంటనే విమర్శించకండి. వారి భుజంపై చెయ్యి వేసి "ఈసారి కాదులే, కానీ తర్వాత తప్పకుండా అవుతుంది" అని చెప్పండి. ఒక తల్లి నమ్మకం 100 మంది ఇచ్చే ప్రశంసల కంటే గొప్పది. చాలామంది గొప్ప వ్యక్తులు తమ మీద కంటే ముందుగా తమ తల్లి నమ్మకాన్ని చూసే ముందుకు నడిచారు. నెంబర్ 9, మొబైల్ కాదు, మనుషులతో మాట్లాడే అలవాటు నేర్పించండి. ఈ రోజుల్లో చాలా పిల్లలు తినేటప్పుడు కూడా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఏడిస్తే మొబైల్, అల్లరి చేస్తే మొబైల్, బోర్ కొడితే మొబైల్. కొంతకాలానికి వారికి కుటుంబంతో మాట్లాడడం కంటే స్క్రీన్తో గడపడం ఎక్కువ ఇష్టం అవుతుంది. తల్లిగా కొన్ని నియమాలు పెట్టండి. భోజనం చేసే సమయంలో మొబైల్ వద్దు, నిద్రకు గంట ముందు మొబైల్ వద్దు, రోజులో కొంతసేపు అందరూ కలిసి మాట్లాడండి, కథలు చెప్పండి, పాత జ్ఞాపకాలు పంచుకోండి, ఆటలు ఆడండి. ఈ చిన్న క్షణాలే పిల్లల మనసులో జీవితాంతం నిలిచిపోతాయి. నెంబర్ 10, ప్రతిరోజు ఆశీర్వదించండి, మంచి మాటలు చెప్పండి. చాలా తల్లులు పిల్లలు తప్పు చేసిన వెంటనే మందలిస్తారు, కానీ మంచి పని చేస్తే అభినందించడం మర్చిపోతారు. ప్రతి ఉదయం పిల్లలు తలపై చేయి పెట్టి "దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచాలి, నువ్వు మంచిగా ఎదగాలి, నీ జీవితం వెలుగులతో నిండిపోవాలి" అని ఆశీర్వదించండి. ఈ మాటలు సాధారణంగా అనిపించవచ్చు, కానీ పిల్లల హృదయంలో అవి బలమైన నమ్మకాన్ని నాటుతాయి. ప్రేమతో పలికిన ఒక మంచి మాట జీవితాంతం వారికి ధైర్యంగా నిలుస్తుంది. ప్రియమైన తల్లులారా, గొప్ప పిల్లల్ని పెంచడం అంటే వారికి ఖరీదైన బట్టలు కొనివ్వడం కాదు, ఖరీదైన పాఠశాలలో చదివించడం మాత్రమే కాదు, వారికి మంచి మనసు, మంచి విలువలను, మంచి సంస్కారాన్ని ఇవ్వడం. గుర్తుంచుకోండి, ఈరోజు మీ ఒడిలో ఆడుకున్న చిన్నారి రేపు ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తి కావచ్చు. అందుకే మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగే అతిపెద్ద ఆస్తి ప్రేమతో కూడిన పెంపకం, మంచి సంస్కారం మరియు మీ ఆశీర్వాదం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి కుటుంబ విలువలు, పిల్లల పెంపకం, జీవితాన్ని మార్చే విషయాలపై మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఒక మంచి తల్లి ఒక గొప్ప కుటుంబాన్ని నిర్మిస్తుంది. ఒక గొప్ప కుటుంబం ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తుంది. జై శ్రీరామ్.